సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట. రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి అటు హరీష్ రావు ఇటు చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ప్రతి సవాళ్ళు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో రాజీనామా పత్రాన్ని పట్టుకొని మంత్రి హరీష్ రావు గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విసిరారో దానికైతే ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పేసి, సో ఇక్కడ రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేయాలని చెప్పేసి ఈయనైతే కోవడం అయితే జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈయన రాజీనామా పత్రాన్ని అయితే పట్టుకొని వచ్చారు. అయితే దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి తన సవాల్ను స్వీకరించాలని చెప్పి ఆయన అన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి సవాల్ని అయితే స్వీకరించారన్నమాట. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయకపోతే సో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే స్వీకరించడం అయితే జరిగింది. సో చూడాలి, ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒకరికొకరు సవాల్ని అయితే స్వీకరించారు కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు స్వీకరించారు కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ అయితే జరగబోతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో